తోడుతాడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. హల్లెలూయా. నన్ను ప్రేమతో మరొక పర్యాయం ఇక్కడికి రావడానికి కారకులైన జయప్రకాష్ అయ్య గారికి, మావి గారికి ప్రత్యేకమైన వందనాలు. కుటుంబాన్ని అమ్మరయ్య గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ పరిచర్య నడిపించడానికి కావలసిన బలమైన అభిషేకం ఇచ్చి దేవుడు నూతన కోణంలో నడిపించుగాక. హల్లెలూయా. ఈ అద్భుతం నా ఉత్తమానికి గమనించిపోతుంది అనుకోండి కదా, అంతేనా కదా? ఇక్కడతో ఇది అద్భుతం కనుక 11 గంటలకు ఇచ్చి పెట్టేస్తారు. నువ్వు బస్సు అందరు ఇక్కడెక్కడే అమ్మా, దూరం చూసారా? 11 పనులు నాకు లేదు అమ్మా. మంచిది. బిర్యానీ అని చెప్పేసి ఎక్కువ తిరిగితే కడుపు పడైపోతుంది. తిన్నది కొద్దిగా మన ఒంటికి పడుతుందా లేదా అనేది ముఖ్యం. ఆమె చెప్తామా? అర్థం కాదు. దేవుడి వాక్యంలోకి వెళ్దాం. అయితే ఒక చిన్న మాట నీకు చెప్పాలనుకున్నాను. నువ్వు ఫీల్ అవ్వకూడదు. మనం అమ్మా, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి చిన్నపిల్లలు మెల్లగా ఏం చేస్తాడు, ఇంజక్షన్ వేయాలంటే ఏం చేయాలి? అమ్మ, ఒకసారి మీరు కూడా సిగ్గుపడకుండా జాగుతూ అయ్య బాబా నాకు సిగ్గు అంటే నీకు రోగం దగ్గర. అవునా కదా? చెప్పలేటమ్మా. ఒక్కొక్కసారి కొన్ని మాటలు మనం వినాలి. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఏమో చదవద్దు. చూడండి, వారు ఈ మాట నీ గుడిలో ఫిట్ చేసుకోవాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వాక్యంలో వారు దేవుని యందు ఆసక్తి గలవారని అపోస్తలుడైన పౌలు గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఏ సంఘాన్ని గురించి? రోమా సంఘాన్ని గురించి. అమ్మా, వారు దేవుని యందు ఆసక్తి గలవారని అపోస్తలుడైన పౌలు కూర్చోడు కాదు. ఈ తరంలో వాడబడుతున్న గొప్ప దేవ సేవకులున్నారే, అంతకంటే ఎక్కువ 14 పత్రికలు రాసిన వారు, ఇంటర్నేషనల్ స్పీకర్, దేవుని కుటుంబం నుండి కనీసం ఆయన నేరబడిపోయి అప్పుడు వేదికలు. ఆయన అంటాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారే కానీ వారి ఆసక్తి అంట జ్ఞానానుసారమైనది లేదు. మామూలు మాట్లాడేది అమ్మా. ఆసక్తే, ప్రార్థన అంటే ఆసక్తే, దేవుడు అంటే ఆసక్తే, సంఘం అంటే ఆసక్తే.
కానీ వాళ్ళ ఆసక్తి దైవం చెప్తాను, దైవ జ్ఞానానుసారమైనది కావద్దు. ఈ రాత్రి ప్రేమతో నేను చెప్తున్నా, మేకల వల్ల భక్తి చేయకుండా గొర్రెల వల్ల మనం భక్తి చేయాలి. ఒక్కరు కూడా ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి గోధుమ పనులు ఒక మంట మండిందండి, మామూలు మంట కాదు, కన్నీళ్ళు ఏమైనా బలమైన ఆత్మచేత నింపబడ్డాడు. 15 నిమిషాలు దేవుని ఆత్మచేత అల్లాడించబడ్డాడు. అమ్మా, కనుక దైవికమైన ప్రభావాన్ని మనం పొందుతాము కాక. నేటి వాక్య ధ్యానము కొరకై గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని చదవగలరు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్య భాగమును చదవగా ఉందో. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ కొద్దిసేపు అరే మాట్లాడుతున్నా, ఇప్పుడు చెప్పింది అదే కదా. ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ కొద్దిసేపు దేవుని మాటలు ఆసక్తితో, శ్రద్ధతో దేవుడు గమనిస్తున్నాడనే భయముతో వినగలిగితే ఈ రాత్రి నా దేవుడు ఒక నవనూతనమైన కృపను నా దేవుడు నీ మీద కుమ్మరించునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, చదవబడిన వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు ఈ గలతీ సంఘానికి లేఖ రాస్తూ అతను ఏమంటాడు? ఏవో సంఘస్థులారా, ఓ రామకంచ సంఘస్థులారా, ఓ కాకినాడ సంఘస్థులారా, ఓ దైవ సేవకుడా, ఓ దైవజనులారా, ఇదిగో ఒక మర్మాన్ని చెబుతున్నాను, కాస్త జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఏంటి మర్మము? నీవు దేవుని యొక్క నుండి ఒక కృపను పొందా. ఏం పొందా? దేవుని కృప నువ్వు పొందుకున్నావు కనుక ఈ పొందుకున్న ఈ కృపను నువ్వు నిరార్థకము అనగా పాడు చేసుకోవద్దు. అది ఎవరన్నా ఆమెను దేవుడు జీవించుగాక. ఏమైంది మరి? ఆమె ఉచితంగా పోయా. నేను కాకినాడ నుంచి వస్తున్నా, గురజనాపల్లి వెళ్తుంటే గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, అక్కడ వస్తుంటే కారు ఇద్దరు పిల్లలు ఈ చేతిలో 2 గుట్లు, ఈ చేతిలో 2 కోడిగుడ్లు పట్టుకుని పోతున్నారు. కారే అంట, లేదు ఇట్లా ఆ గుట్ట సరే వారు చెప్పేసారు. కొంచెం ముందుకు వచ్చినాక ఒక లడ్డు పిల్ల, ఇంత పిల్ల నుంచో పాప ఇట్లా ఏంటండి ఆ గుడ్డి అనుకుని గుడ్డి ఇచ్చింది, చేతిలో పెట్టింది, తీసుకొని వెళ్తున్నాను. సరేనండి వెంటనే ఆ గుడ్డి ఇచ్చేసి ఆమె ప్రార్థన చేసి కొంచెం ముందుకెళ్ళి ఇంకో కనిపించాడు. అరే గుడ్డి ఇట్లా అని మళ్ళా అంటే ఇష్టం లేక ఈ కొరకు ఏమవుతుంది అనుకుని మళ్ళీ వాళ్ళు నా చేతిలో పెట్టాడు. పెడితే సరే ఇది మనస్ఫూర్తిగా లేకపోయినా ఇచ్చాడు, మొత్తం మీద ఇచ్చాడుగా. సరేగా మళ్ళీ వాడుకుంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కూడా ప్రార్థన చేశాను. అది పక్కన ఉన్నాడు, కొట్టుకున్నాడు, పక్క కూడా అమాయకుడు, వాడు అసలు నమ్మకూడదు. రే ఇలా అన్నా సరే వాళ్ళు పెట్టాను. ఇప్పుడు వీటిని పిలిచి ప్రార్థన చేస్తాను రా అన్న. వాళ్ళతో నా భక్తులు ముందే కార్తీకి ఎండబడి పెడతా అది ప్రార్థన చేయలేదు. లేదు వీరికే ప్రార్థన చేసి వెళ్ళిపోయా. మీ స్వభావాన్ని గమనించేవాడిగా చిన్న ఒక చిన్న 5 రూపాయల ముందు వరకు దైవజ్ఞానం కోరుకుంటున్నారు. కోయిల బాబు గుడ్డు దొరుకుతుంది అనుకున్న వాడు ఏం చేశాడు? కష్టమైన ఇచ్చాడు. జగన్ ఆలోచించేది అమ్మా, దేవుని ఎక్కడుంది ఒక కృప మీరు ఏం చేశారన్నా పొందుకున్నారు. పౌలు అంటాడు, ఈ కృపను నువ్వు ఏం చేయకూడదు అమ్మా, పాడు చేసుకోవద్దు. దాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. దేవుని కృపను ఏం చేయాలంటమ్మా? కాపాడుకోవాలి. ఇంతకీ మాట చెప్పిన వీరుడెవరు?
ఎందుకు ఈ మాట చెప్పగలిగారు? పూర్వము దూషకులను, పూర్వము హింసకులను, పూర్వము హానికులను, పూర్వము కక్ష కలిగిన వాడు, గమాలేని పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని చూచే తప్పకుండా నేర్చుకొని పాటించి క్రైస్తవ్యంలో ద్వేషాన్ని పెంచుకొని బ్రతికిన వ్యక్తిని. అయితే ఆశ్చర్యకరమైన వెలుగు ద్వారా దేవుడు నన్ను దర్శించి రక్షణించి మహాకృపతో నన్ను నింపాడు. ఆ కృప విలువ నాకు తెలిసి కనుక దండం పెట్టి బ్రతిలాడుతున్నాను. సంగమా, కృపను పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవుని కృపను పొందుతున్నారు. కృపను ఇక్కడికి రాదు. అయితే దేవుడు రాత్రి మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, పొందుకున్న ఆ కృపను కాపాడుకోండి. నేను అడుగుతా, ఇంటి డాక్యుమెంట్లు ఎక్కడ గుర్తించావు? లాకంలో కాదు, సీక్రెట్ లాకంలో పెట్టేసేసి వచ్చే తాళం. బంగారం ఎక్కడ పెట్టావు? రూపాయలు పెట్టొచ్చావు టేబుల్ మీద. డబ్బులు కట్టి ఎక్కడ పెట్టొచ్చావు? అమ్మా చెప్పరేంటి? విలువైనవి అన్ని ఎక్కడ పెట్టావు? విలువలు పెట్టావు లేదా? కుటుంబం ఎక్కడ పెట్టావు? అమ్మా పెడతావా? మరో తెలియదు. అమ్మా మరి ఇంటి బాబు దానిలో తెలుసుకుంటున్నావు, బంగారు కాపాడుకోవాలని తెలుసుకుంటున్నావు, పిల్లల్ని ఎలా భద్రం చేసుకోవాలని తెలుసుకున్నావు, ఏది తిప్పి ఆరోగ్యమో ఏది తినకుంటే నష్టమో తెలుసుకుంటున్నావు. మరి దేవుని యొక్క నుండి పొందుతున్న కృపను కాపాడుకోగలుగుతున్నావా? మొదటి యోహాను సువార్తమానంలో ఏమంటాడు? 1:16-17 దేవుని యొద్ద నుండి కృపణంబడి కృప పొందితివి. కృపణంబడి కృపను పొందితివి. ఆమె చెప్తామా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, అయ్యారు బంగారం అయితే డబ్బులు కాబట్టి దాచుకున్నాను, డబ్బు అవసరాలు పెరుగుతాయి కాబట్టి దాచుకున్నాను, ఇల్లు నిలవిస్తుంది కాబట్టి కాపాడుకుంటున్నాను, వాళ్ళు ప్రజలు చూస్తే అసహ్యం అయితే ద్వేషిస్తారు కాబట్టి శుభ్రం చేసుకుంటున్నాను. ఆ కృప వల్ల వచ్చేది ఏముందయ్యా? సహజంగా అంతే కదా, దాని విలువ తెలియాలి కదా. అమ్మా కృప అంటే ఏమిటి అసలు? మనం అనుకుంటాం సహజంగా యోగ్యత లేని వారికి యోగ్యత, అర్హత లేని వారికి అర్హత ఇచ్చేది కృపలో వాస్తవమే. కానీ దీని గురించి నేను కాస్త బాగా ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చేపలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా కూరలు కావాలంటే, చెరువులు కావాలంటే ఈ కృప అసలు ఏం చేస్తుంది? ఈ కృప ఎక్కడి నుంచి వస్తుంది అని నేను ఆలోచన చేసినప్పుడు, కృప అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే చేయలేవో, నువ్వు ఏదైతే సాధించలేవో సాధించేలా సహాయం చేసేది కృప. ఒక మాట చెప్పాలంటే అదొక శక్తి. ఆసక్తులు కాదు నేను చెప్తుంది, అమ్మా దైవశక్తి. దేవుని యొక్క నుండి ఆ కృప అంటే శక్తి, కృప అనే పేరు మీద దేశమంతా సంచరిస్తుంది. ఎట్లా అనే ఒక మందిరం అంట, రే బాబు ఎవరు వస్తుంది వినండి. ఒక రోజు మోకాళ్ళ మీదండి, అయ్యా నాకు కృప కావాలయ్యా, నాకు కృప కావాలయ్యా ఏం ప్రార్థన చేస్తుంటే ఈ పాస్టర్ అనుకున్నారంట, ఈ యవనస్తుడికి ఎంత భారం ఉందో చూడు, ప్రతిరోజు వచ్చి 1 గంట ఏడ్చి కృప కోసం ప్రార్థన చేసుకుని వెళ్తా ఉంటాడు.
తర్వాత 2 నెలల తర్వాత వాళ్ళు కనిపించట్లేదంట. పాస్టర్ గారు అడిగారంట, ఏంటి బాబు ఇది వరకు వచ్చి ప్రార్థన చేసుకునేవాడు కృప కృప అని మనకు మధ్య రావట్లేదు ఏంటయ్యా అని అడిగారట. బాబు అయినదే అది ఏం లేదండి బాబు, కృపకు పెళ్ళైపోయిందన్నాడు. అంటే మీరు ఎందుకు ఏ కృప? ఒక అమ్మాయి చర్చి కొద్ది ఆ అమ్మాయి మీద కృప. మరి ఏంటి మామూలు ఉంటుంది వ్యవహారం. ఇలా బంధాల మీద కృప కావాలయ్యా, కృప నాకు కావాలయ్యా, కృప నాకు కావాలయ్యా, కృప కావాలయ్యా అంటున్నాడు. పాస్టర్ గారికి ఏమో ఆకులు పడుకుంటున్నాడు. అట్లా ఉంటారు. అర్థం కాదు. పైకి భక్తిగా కనబడతారు కానీ లోపలంతా ఈ కృప వర్తమానం జాగ్రత్తగా వినగలిగితే, దాని విలువను తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడి కొరకు ఒక బలమైన వ్యక్తిగా నిలబడతాం. ఆమె చెప్పామా? నెంబర్ 1, అసలు కృప ఏం చేస్తున్న ఉపద్ఘాతాన్ని నేను వివరించి నా వర్తమానంలోకి వెళ్తాను. చదవమా? ఎఫెసీ 1:7-9 వాక్యాలు. అమ్మా బట్టి ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన విచేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. మీకు అర్థం కాలేదు కానీ నేను చెప్తాను వినండి. కృప ఏం చేస్తుందో తెలుసా? నీ మీద ఉన్న ప్రతి పాపము నుండి విడుదలిస్తుంది. అంటే కృపలో ఉన్న పవర్ ఏంటో తెలుసా? నీ జన్మ కర్మ పాపాన్ని తొలగిస్తుంది. తొలగించి నువ్వు ఏం చేస్తుందట? నీతిమంతురాలుగా చేసుకున్నాడు. నేను అడుగుతా, ఈ భూమి మీద ఎవరైనా 785 కోట్ల మంది ప్రపంచ విశ్వంలో లక్షల మంది సీఎంలు, బియ్యములు, రకరకాల అధికారులు ఉన్నారు కదా. గుండె బలం, కట్టబలం కలిగిన వారు, ధనబలం, ఊరుబలం కలిగిన వారు ఉన్నారు కదా. ఎవరైనా మీ జన్మ కర్మ పాపాన్ని తొలగించేవారు ఉన్నారా? తొలగించింది. చూడండి, నీ పాపము నా పాపము, నీ దోషము నా దోషము కృప చేసినంత నువ్వు విశ్వసించడం ద్వారా కృప నీ మీదకి వచ్చి నీ పాపములన్నిటినీ క్షమించి ఇప్పుడు ఎవరిని నీతిమంతురాలు ఈ కృప నీకు ఎలా సహాయం చేస్తుందో చూడండి. 2వ మాట చెప్తాను, చదువునానా? 2వ మాటలో చదువు. అదే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. నీలో ఉన్న ప్రతి జన్మ కర్మ పాపమును కృప చేస్తున్నట్టు తొలగించేస్తున్నాడు. 2వ చెప్తున్నాడు, నీ ఆత్మకు. ఇప్పుడు నేను నాలో ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. 1 శరీరం చనిపోతే మట్టికి మన్నైపోతాం. 2వది ప్రాణము అనగానే ఆగిపోతుంది. 3వది ఆత్మ. ఆత్మకి ఏమి లేదు? చావు లేదు. పోతే నరకానికన్నా పోవాలి, లేదా పరలోకానికన్నా పోవాలి. అమ్మ అర్థం పరమాత్మ పుణ్యదాన బలియాగం దేవుడే బ్రహ్మకుమారుడే మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి నీ ఆత్మను రక్షణిస్తారు ఆయన రక్తము ద్వారా. ఎవరు వచ్చారని గ్రంథాలు శాస్త్రాలు వెతికితే
ఎవరు కనిపించలేదు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు కనిపించారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకటేమో నీ పాపములను తొలగిస్తుంది కృప, రెండవది నీ ఆత్మకు రక్షణ చేస్తుంది. ఏంటి ఆ రక్షణ? నీవైనా నేనైనా ప్రభువులను నిద్రిస్తే నిత్య నరకానికి వెళ్ళకుండా స్వర్గములకు తీసుకొని పోతుంది కృప. మీ అందరూ తెలుసుగా, ధనవంతులు చనిపోయారా లేదా? అమ్మా, దరిద్రులు చనిపోయారా లేదా? ఈ దరిద్రులు చనిపోయినప్పుడు ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలే స్వయంగా వచ్చి ఆత్మను తీసుకొని తీసుకెళ్ళి అబ్రహాము కూర్చున్నారంటే ఈ యొక్క ధనవంతులుగా చనిపోయారు. లోకానుసారంగా ఘనముగా ఆయనకి బర్యాలకు కార్యక్రమాలు జరిగాయి, కానీ వాళ్ళ ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళింది. కాలిపోతున్నాను, నాకు కాస్త నీళ్ళు పోయా అంటే దేవుడు అంటుంది, నువ్వైతే ఇక్కడ ఏర్పడుతున్నావో అతనైతే చక్కగా విశ్రాంతి పొందుతున్నాడు. శబ్దంతో అని క్రీస్తు నందు మృతులైన వారు ఒకట లేపబడతారు. ఆ మేట సజీవులుగా ఉన్న మనందరం చెప్పండి. నీ ఆత్మకు రక్షణ ఉచితముగా కలగ చేస్తుంది కృప. నీకు అర్థమైందా? ఇదొక శక్తి దేవుని యొక్క నుండి బయలుదేరింది కనుక. ఇంకా బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరున్నారండి? బాప్టిజం తీసుకుని కోలాడలో ఇదే వక్త మన కోలాడలో చెప్పాను. ఇద్దరు మిత్రులు కన్నీరు ఉన్నీరు ఏడ్చి, అమ్మా బాప్టిజం నేను శనివారం వర్తమానం చెప్పొచ్చాను, ఆదివారం ఉదయకాలం బాప్టిజం తీసుకున్నాను. కబురా తీసుకున్నారా? ఆ దైవజనుడు ఫోన్ చేసి సంబరపడిపోయాడు. అక్కడ ఒక అమ్మాయి ఆ చర్చకు వస్తారు. మన చర్చలో ఒక్కింది. మీరు నమ్ముతున్నారా? మీకు బుద్ధి జ్ఞానం లేదా? ఆ దైవజనుడు కుటుంబం నుంచి అంతగా వివరిస్తుంటే చాలా మంది నవ్వారు. అర్థం కావట్లేదు మీకు. నేను ఆ వాక్యవార్త విన్నాను, నా గుండెలు బద్దలైపోయింది. మీరు కృపలో లేదని చెప్పిందంట. వాక్యాన్ని అందుకనే జాగ్రత్తగా వినాలి. ఇంకా ఎంతమంది ఇక్కడ బాప్టిజం తీసుకునే వారు ఉంది? తమిళ కారణమా? ఇంకా మీరు బాప్టిజం తీసుకోలేదా? ఎంతమంది చేతులు పైకెత్తండి. రేపు ఆదివారం అయ్యగారు మీకు బాప్టిజం ఇస్తున్నారు. కొన్ని చెప్పడం చెప్తామా? అరే అసలు నేను ప్రదర్శన ఎలా ఉంటుంది బాప్టిజం తీసుకోకపోతే? పాస్ గారు మీకు కొంచెం వాక్యం చెప్పలేదా? పాస్ గారు గుర్తునాపల్లి ఆ చర్చిలో రాత్రి నాకు చెప్పారు, 7 బాప్టిజం సిద్ధపడ్డారంట. అయితే 7 సిద్ధపడితే వాళ్ళలో ఒక పిలుతాడండి. గత సంవత్సరం ముందు సంవత్సరం జరిగిన సంగతి. 7లో ఈయన ఏం చేశాడంటే కొంచెం లేట్ చేశాడంట. అమ్మ 10 రోజులు ఇస్తారని. ఈ 2 నెలలు గ్యాప్ వచ్చింది అనుకోకుండా. ఆ 7లో ఒక ముసలాంకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఇక ఆపరేషన్ గారు ఏం చేసి తెలుసా? అప్పుడే కాలుకి రాట్లు ఆపరేషన్ చేసేసి నడవలేకపోతే ఒక సంచి దీన్ని తగిలించుకొని తాడు కట్టేసుకొని కుంటుకుంటూ వెళ్ళి నీళ్ళలో ఈ 6 బాప్టిజం ఇచ్చాడు. ఏదన్నా జరిగితే రేపు దేవుడు నన్ను లెక్కలుంటాడని భయాన్ని. మీ సేవకుడు బాప్టిజం లేకపోతే ఒక మాట చెప్పినా ఫీల్ అవ్వకండి. వస్త్రాలు లేకపోతే నీకు సిగ్గా కాదా? రక్షణ వస్త్రం లేకపోతే సిగ్గుపడిపోతావు.
ప్రొటెక్షన్ ఉండదు. ఇతర దేవతతో ఇతర దేవతలకు తోడుగా ఉంటుంది. నువ్వు వెళ్ళిన చోట నీకు చేయిస్తాడు, నీకు కాపాడతాడు. బాప్టిజం తీసుకుంటే ఇంటి మీద ఒక మేఘం నిలిచిపోతుంది, లైట్ తిరుగుతూ ఉంటుంది. దేవుడు మనం ఖచ్చితంగా బాప్టిస్మాలు మాత్రం పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆదివారం బాప్టిస్మం తీసుకుంటాం. ఆత్మకు రక్షణ ఉచితముగా దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. ఆమె చెప్తాను. ఆ కుటుంబ శక్తిగా మారి ఒకటే మన పాపాలన్నీ మీరు చూడండి. మీరు హృదయంలో విశ్వసించి పశ్చాత్తాపడితే ఆ కృప మీ పాపాలన్నీ పెట్టేస్తారు. రెండవది, నువ్వు బాప్టిజం తీసుకుంటే నీ ఆత్మకు ఆ కృప రక్షణ కవచముగా ఉంది. మూడవది ఏం జరుగుతుంది? చదువు రామాట కూడా రోమాపత్రిక 6:23. మీ అమ్మాయి చేసింది బజ్జీ ఒకటి బజ్జీ కొట్టేస్తుంది. బజ్జీ ఇట్లా ఉంటుంది గారు మీ పరిస్థితి. నేను చదువున్నాను. ఆమె చెప్తామా? నిత్య జీవము ఎవరైనా నీకు ఉచితంగిస్తారని సీఎం క్యాంపస్ కు నీకు వెళ్ళే దమ్ముందా? సీఎం గారు కూర్చునే స్థలంలో కూర్చునే దమ్ముందా? ఎమ్మెల్యే కూర్చునే సీట్లో కూర్చునే దమ్ముందా? సృష్టికర్త అయిన దేవుడు కూర్చున్న సింహాసనం మీద నేను కూర్చోబెట్టాలని ఈ రాత్రి కృప కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకివ్వడానికే మహిమను విడిచి వేల కోట్ల దేవదూతల మధ్యలో పరిశుద్ధుడు 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 అని కనపరచబడుతున్న తండ్రి ఆ మహిమను విడిచి దేవుడికి దూరంగా బ్రతుకుతున్న నీవు కావాలని ఇప్పుడు కంటికి వచ్చి నీకు నిత్య జీవం ఇస్తానమ్మా, నీ ఆత్మను రక్షిస్తానమ్మా, నీ పాపములన్నీ తొలగిస్తానమ్మా. నేను ఇప్పుడు నేను అడుగుతా, ఎవరైనా ఈ మూడింటిని తొలగించే ధైర్యము త్వరగా ఎవరికైనా ఉందా? ఎమ్మెల్యేకి, కలెక్టర్కి, సీఎంకి, పిఎంకి, గవర్నర్కి, మీ జిల్లా కలెక్టర్కి ఎవరు చేయాలి? దేవుడు. దేవుడు నీకు కృపగా మారి మీ సంఘానికి వచ్చాడు. ఆమె చెప్తాడు. మరి ఇప్పుడు ఈ కృప దొరకాలంటే నువ్వు వేయి మొదటి జాములు వెయ్యి కావాలని మాట్లాడే కృప కావాలని ప్రార్థన ద్వారా. ఈ మూడు విషయాలు చాలా ఉన్నాయి. ఈ మూడు విషయాలు ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఈ పాపాలు ఎవరు తొలగించలేరు. కృప తొలగిస్తుంది. అమ్మ మీకు అర్థమై ఈరోజు నేను చివరి రోజు అంటే నిదానంగా చెప్పి నేను వెళ్తాను. అమ్మ అర్థమవుతుందా? కృప ఈ పాపములన్నిటినీ తొలగిస్తుంది. మరి కళ్ళు తెరుతున్నావు. నాగన్ అనే ఒక ఆయన ఉన్నాడండి. గారిని రామవరం తీసుకెళ్తున్నారు సెమినార్. ఆయనకి కృపావరాల్లో ఒక కృపావరం ఏంటంటే కళ్ళు తెరిచి నిద్రపోతాడు డ్రైవింగ్ చేస్తాడు. నాగన్ నిద్రపోతున్నావు అంటే ఏం లేదన్నాడట. 5 నిమిషాల్లో చెట్టు పుట్టేసాడు. ఇక్కడ ఒక ఇద్దరు అట్లనే ఉన్నారు. అమ్మా అది మహా డేంజర్. అర్థమవుతుందా? నేను సేవలో ప్రారంభంలో బ్రదర్గా ఉన్నప్పుడు పేరు చెప్పలేదు. ఆ సిస్టర్ గారు సేవలు లేదు, వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. రాజమండ్రిలో ఉంటుంది. ఆ అమ్మ ఇంతలా ఉన్నట్టు మా అయ్యగారు మోకాలు లేకపోతే ఊరికి కొడతాడు, తిడతాడు. ఆమె అయ్యగారు తిట్ట కాదనుకుందాము. మోకాల మీద ఉండడం గంటన్నర మోకాల మీద ఉంటుంది. కానీ మా జాస్వా పాస్టర్ గారు అనేవాడు, అమ్మా సిస్టర్ వాగ్దానం చెప్పుకోను కానీ
సిస్టర్ నిన్నే వాగ్దానం చెప్పు. ఏంటి మాట్లాడదాని ఇట్లంటే అంటే ఆమెకి చదువు పెట్టి మా కాళ్ళ మీద నుంచో నిద్రపోతుంది. మళ్ళీ ఎంతలా ఉన్నట్టుగా బ్యాలెన్స్ గా నిద్రపోతుంది. నీ పాపాలను క్షమిస్తున్నాడే, నీ ఆత్మను రక్షణిస్తున్నాడే. నీవు చనిపోతే నిత్య రాజ్యము, తండ్రి రాజ్యము, పరలోకము, ఉచితముగా కృప ద్వారా దేవుడిని అనుగ్రహిస్తున్నాడమ్మా. కావాలా? కావాలంటే అర్థం చేయాలి. బాప్టిస్ట్ అంటే అయ్యారు చెప్పారని తీసుకోకూడదు. ప్రభువా, నా కర్మ పాపం నాలో ఉంది, నేను తెలుసుకోవడానికి తప్పు చేశాను అయ్యా, నన్ను క్షమించు, నా పొరపాటును క్షమించు, నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా అని నువ్వు పశ్చాత్తపడి ఒకరోజు ఉపవాసం నుండి నువ్వు బాప్టిజం తీసుకుంటే దేవుని కృపను పొందుతావు. చెప్పండి. మొదటి 5వ అధ్యాయం 20వ వాక్యం 4th లైన్ చదువుదామా? ఆయన ఎవరో అన్నం కూడా కలిపేస్తుంది మా సిస్టర్. చదివితే మొక్కి చదవాలి. అందుకనే మామూలుగా ఏదో స్కూల్లో చదవకూడదు, చదవాలి. పాయింట్ నొక్కి ఎక్కడ చదవాలి, హైలైట్ ఎక్కడ చేయాలి. మళ్ళీ చదువు చివరిలో ఏంటంటే 4th లైన్, దేవుని కుమారుడైన సత్యవంతుడు ఎందున్నాడు, ఆయనే నిజమైన దేవుడే, నిత్య జీవమునై ఉన్నాడు. దేవుడి ప్రజలారా, అందుకే విలువ తెలిసిన అపోస్తులైన పౌలుగా ఉంటారు. ఓ తమ్ముడా, సునాథుడు, ప్రవీణు, శాంతమా, దేవుని కృపను నీవు నిరర్థకం చేసుకోవద్దు. గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టి మందు తాగుతూ, సిగరెట్ తాగుతూ రోడ్డు తిరుగుతుంటే మీరేమంటారు? ఎందుకు బాబు కబుర్లు కూర్చోడానికి బాగు చేసుకొని ఆ పనికి మారిన దాని కోసం రోడ్ల తిరుగుతావా? నీ భార్య పిల్లల్ని ఆదమర్పిస్తావా? నీకు బుద్ధి లేదా? ఉద్యోగం చేసుకోరా, గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికి వస్తావురా అంటారా? అనగా మరి నేను అంటాను, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీవు తెలిసినా కూడా దేవునికి ఇష్టడిగా బ్రతకపోవడం, ఆ కృపను నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యపరిచి కృపను పోగొట్టుకుంటున్నావు. నువ్వు కృపను పోగొట్టుకుంటావా? లేదు, ఆ కృపలో నడుచుకుంటూ ఆ కృప ద్వారా ఈ మూడింటిని నువ్వు సొంతం చేసుకుంటావా? ఆమె చెబుతామండి. అందుకనే పోయినారు. ఒకప్పుడు నేను కుళ్ళులను, ఒకప్పుడు నేను సంఘ పెట్టేసి చెప్పేది రాణితో కల్పించి చంపేసిన వాడిని, దూషకులను, హింసకులను, హానికరులను ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఉగ్రవాదిని. అలాంటి నన్ను దేవుడు దర్శించి రక్షించాడయ్యా. ఆ కృప గొప్పది. కృప నువ్వు చేయలేనిది చేయగలిగింది కృప. బలహీనంగా ఉంటే బలపరిచేది కృప. శక్తి లేకపోతే శక్తి రూపంలో వచ్చేది కృప. నీకు సామర్థ్యం లేదు, సామర్థ్యాన్ని ఇచ్చేది కృప. నువ్వు యోగ్యులను కాదు, ఉద్యోగానికి యోగ్యతను గుర్తించేది కృప. అదే ఒక శక్తిగా ప్రపంచమంతా సంచరిస్తూ ఈ రామకృష్ణ ధర్మం చెప్పలేదమ్మా. ఆ కృపను నీవు నేను కాపాడుకుందుగాక. ఇప్పుడు కృపంతో అర్థమైందిగా అమ్మా. నువ్వు పోగొట్టుకున్నావా? కృపను కాపాడుకుంటావా?
కృప మనకు ఏముందని చెప్పారు? అది పాపాలన్నిటిని తొలగించే కృప. రెండవది దేవుడి రక్షణ. సీఎం వెళ్తున్నారు, రక్షణిస్తాడు. ఆ రక్షణ కాదు, నీ ఆత్మకు గొప్ప రక్షణ. మూడవది కన్ను మూస్తే నీవు నేను నిత్య రాజ్యం వెళ్తాం. ఆమె చెప్తాం. హల్లెలూయా. బుద్ధి లేని కన్నికులు, బుద్ధి గల కన్నికులు. బుద్ధి లేకుండా వ్యవహరించినందుకు, నూనె లేనందువలన, తండ్రి వచ్చినప్పుడు, పుణ్య కుమారులు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు పోయినందువలన కృపను పోగొట్టుకొని రాత్రి వెళ్ళలేదు. ఈ రాత్రి నేను చెబుతున్నా, 26 అంటారు, దేవుని కార్యాలు అశ్రద్ధ వాడు శాపగ్రస్తుడు. దేవుడికి ఒక పంచర్ ఇచ్చారా? అశ్రద్ధగా చేయొద్దు. దేవుడికి ఒక ఉద్యోగం ఇచ్చారా? అశ్రద్ధగా చేయొద్దు. దేవుడికి బాధ్యత పిల్లలు ఇచ్చారా? వారి ఇద్దరు అశ్రద్ధగా నిర్లక్ష్యంగా కుటుంబం వెళ్ళకూడదు అని చెప్పండి. కనుక ఈ కుటుంబం మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. చదవండి ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం. ఫిబ్రవరి 12:15. తప్పిపోకునేమో అని ఏదైనా అనుభవించి కలవర ఖర్చుల వల్ల అనేకులు అభివృద్ధిపోతురేమో అని ఒక కోట కూడి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యశావు ప్రశ్నలైనను వ్యభిచారి అయినను ఉందేమో అని జాగ్రత్తగా చూసుకొనండి. ఒక్క పూర్తి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న యేషావు వంటి భ్రష్టుడు ఒకవేళ ఈ రాత్రి నగర సంఘములో ఉన్నాడేమో చూసుకోండి. నువ్వు మామూలుగానే కదమ్మా, నువ్వు మామూలు కాదయ్యా. నువ్వు దేవుని ద్వారా కృప పొందిన వాడివి, నువ్వు దేవుని ద్వారా శక్తిని పొందిన వాడివి, నువ్వు దేవుని ద్వారా ప్రభావం పొందిన వాడివి. నీకు ఒక మర్మం చెప్తాను, వినండి. అతిశయం అనేది మనలో రాకూడదు. ఏదైనా పని చేసినప్పుడు నేను ఇది చేయగలిగాను అనేది రానికూడదు. అతిశయం పడితే ఏం జరుగుతుందో వినండి. శాంసన్ ఏం చేశాడు? మీకు అర్థం కాలేదా? సింహాన్ని. దావీదు ఏం చేశాడు? సింహాన్ని. దావీదు పాపంలో పడ్డాడా లేదు? శాంసన్ పాపంలో పడ్డాడా లేదు? దాని సింహాన్ని చేసింది, ప్రార్థన చేశాడు, తాను చేశాడు. అర్థమవుతుందా? అంటే ఈ ద్వారా ఏది జరిగినా సైలెంట్ ఉంటారు. కొంతమంది మాకు దశం వాళ్ళ పేరు రాదు. నేను మధ్య గుర్తుపట్టలేక సంఘంలో చెప్తున్నా, పేరు రాయింది ఖచ్చితంగా మాకు కావాలి అంటే ఎవరిచ్చేదో కూడా తెలియకపోవాలి. ఆ మనస్సు చూడండి. 50 రూపాయలు 250 రూపాయలు ప్రాణాలు పట్టుకొస్తుంది. దాని మీద 20 రూపాయలు వచ్చి శాంతకాలంత పొరుగుందా ఆడబెట్టి ఆనందం అది 3 రోజులు అయిపోతుంది. దేవునికి ఈ రోజున ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఈ క్షణంలో మీరు ఇక్కడున్న ఈ గంటలో ఎంతమంది యాక్సిడెంట్ అయిపోయారో తెలుసా? ఎంతమంది పెళ్ళి 6 నెలలు 2 నెలల్లో చనిపోయారో తెలుసా? ఎంతమంది యవనస్తులు చనిపోయారో తెలుసా? ఎన్ని కుటుంబాలు కోరుకుంటారో తెలుసా? ఎన్ని కుటుంబాలు అప్పుడే ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా? మీకు దేవుడు ఉచితంగా కృపణించారు, కాపాడుకో. గురించి అపోస్తులైన పౌలు అంటాడు, మీలో ఒక్క పూర్తి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అప్పి వేసుకునే యేషావు వంటి భ్రష్టుడు ఎవరైనా ఉన్నారో. నేను ఇందాక అటు నుంచి వస్తున్న కాకినాడ నుంచి నిన్న ఒకట మందిరం బేరాలు వెళ్ళారుగా,
1,10,00,000 మందిలో ప్రారంభించారు అక్కడ ఆ రోడ్డు మీద. ఏం రోడ్డు అది? అదేమి రోడ్డు మరి మాకు తెలియదు. పెద్ద చర్చి, 1,20,00,000. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం పాడు చేసుకోవద్దు. దేవుని బట్టి కుటుంబం పోగొట్టుకున్నాడు. వాస్తవంలో విచారణ వాళ్ళు చేశారా? కుటుంబంలో వాడు అక్కడికే ఏం పోగొట్టుతున్నాడు. ఒక్క పూర్తి తన కుటుంబం అమ్మేసుకున్నాడంటే, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంటే వాళ్ళందరూ ప్రశ్నది. మేమిద్దరం ఒక తండ్రికి పుట్టామనుకోండి, అయ్యగారు పెద్దవాడు అనుకోండి, నేను చిన్నవాడిని అనుకోండి, నాకు అయ్యగారికి పాత నిబంధనలు చదువుకుంటే 2 భాగం ఎక్కిస్తారు. ఎందుకు? తండ్రి తర్వాత బాధ్యతలన్నీ వహించేది పెద్ద ఆయన కాబట్టి. అర్థమవుతుందండి? నేను కూడా ఒకసారి మా ఊరిలో ఉన్నప్పుడు నాకు 14 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. మా నాన్నగారు ఊరు వెళ్ళిపోయారు. అది ఎవరో పెళ్లి భోజనం పిలుస్తున్నారు. పెళ్లి భోజనం అంటే వచ్చి అమ్మాయి అబ్బాయి రోజు నాకు భోజనాలు పెడతారుగా. ఇంటికి ఒకరు చెప్తే మా నాన్నగారు లేకపోతే నాకు ఒక టవలేసి వెళ్ళమన్నారు. నాకెన్ని సంవత్సరాలు? 13-14 సంవత్సరాలు. నేను మగవాళ్ళ వెళ్ళి ఆడలో కూర్చొని మంచిగా అన్ని ఎక్కారు తిని దర్జా ఇంటికి వచ్చాను. మరి నా తమ్ముడికి అయ్యలేదు. ఎందుకమ్మా నన్ను పిలిచారంటే, నువ్వు పెద్దోడిరా, నువ్వు తండ్రి తర్వాత తండ్రి లాంటిరా, నీకు ఒక లెక్క ఉంది, నీకు ఒక లెక్క ఉంది. అయితే ఈ యేసు కూడా చూస్తుడు. నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావు అనుకో, నీ కుటుంబంలో చిన్నవాడైనా, మిడిలేడైనా, లాస్టోడైనా, లాస్టోడు అభిషేకం పొందుకుంటే జ్యేష్ఠుడు సంఘముగా మార్చబడతాడు. ఆ జ్యేష్ఠుల సంఘం కొరకే ప్రభుత్వంగా అవుతున్నాడు. అమ్మా అర్థమైందా? నేను నిన్ను అడుగుతాను. అమెరికాలో ఆ మధ్య పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు గ్రీన్ కార్డ్ వచ్చేసింది అంటే, ఇంకా లైఫ్ లో ఆఫ్టర్ ఆల్ ఈ లైఫ్ లో అన్నట్టు ఒక 200 సంవత్సరాలు వస్తాడమ్మా. ఇప్పుడు 80 కూడా 60-70 కాబట్టి కొత్త వెళ్ళిపోతుంది. ఆ గ్రీన్ కార్డు వచ్చినందుకే సమరపడిపోతున్నాడే. నీకు పరలోక రాజ్యాన్ని, నీ ఆత్మకు రక్షణను, నీ పాపములన్నింటినీ కృప ద్వారా తొలగించి నేను జ్యేష్ఠుడిగా చేశాడా లేదా? ఈ రాజ్యం సింపుల్ గా ఉండగాని ఆత్మహత్యం పొరలో ఎక్కించుకోగలిగిందే ఒక నూతనమైన కృపని మొదలైన కిరీటముగా కుమరించబడిన దాకా దానికి అంత సమర్పడుతుంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు ఒక జ్యేష్ఠుడిగా ఉన్నావు. వీడేం చేశాడు మీకు తెలుసుగా? ఆదికాండం 27 అవసరం లేదుగా. చూడండి, అడవికి వెళ్ళాడు. రాత్రి ఏమి దొరకలేదు. ఇంటికి పరుగున ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏం జరిగింది? యాకోబు ఏం చేస్తున్నాడు? చిక్కుడుగా పేరుతా ఉన్నాడు. కోడిగా కిరమనా, కలకాయ కూరనా, అమ్మ చెప్పండి, ఇంకేమన్నా చికెనా చెప్పనమ్మా, ఎందుకేంటది? చిక్కుడుకాయ కూర. కమలా 50 ముద్దైనా నేను చాలా చచ్చే పరిస్థితుల్లో ఉన్నాను అన్నాడు. ఒక్కరోజు అమ్మ చచ్చిపోతారా అండి? నీళ్ళు తాగిన రోజు అంటారు బైబుల్ పండితులు. అయితే శ్రమ వచ్చేదంటే చచ్చిపోతాం, అప్పుడు అయిపోతే చచ్చిపోతాం అని ఎవరి నోట్లో వస్తుందో వాడు సాతాను అన్నట్టు. ఇంట్లో మాటకు ముందు నేను చస్తా బాగుండా మీకు తెలుసుకున్నట్టు దేవుణ్ణి సాతానంగా ప్రవేశించినట్లు. ఊరికి నేను చేస్తానంటాడు భర్త, వారికే బాగా నేను చేస్తానంటాడు. ఈ చావు అనే మాట ఎవరిది? సాతాను గారు. దేవుని గమనించండి. ఆడు ఎర్రగా కూరలుగా ఉండే చనిపోయే నాకెందుకు నా చేస్తత్వాన్ని ఇదిగో నేను నీకు ఇచ్చేస్తాను, తీసుకొని నాకు కాస్త నువ్వేవాడు ఆ కూరేసి వాడేమన్నాడు? ఎక్కడ నీ చేస్తత్వాన్ని నాకు ఇస్తావా లేవా?
తెలివి కలిగిన వారు, భక్తి చేసేవారు ఆత్మీయ జ్ఞానం కలిగి చేయాలి. అమ్మా, జ్ఞానవంతులుగా ఉండాలి, జ్ఞానంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అందుకని సొలొమోను మహారాజు ఏమడిగాడు? రాజు అయిన తర్వాత, ప్రభువా, ఈ రాజ్యంలో నన్ను గౌరవంగా చేయి, నా తర్వాత నా పిల్లలను స్థిరపరచు అన్నాడా? లేదయ్యా, నాకు ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలో అతి జ్ఞానము, వివేచన, విచక్షణ జ్ఞానం నాకు దయచేయి. మరి సొలొమోను జ్ఞానాన్ని పసిగట్టాలని వచ్చారు. సొలొమోను జ్ఞానం ఏంటిదో, ఆ మందిరంలో కూర్చొని అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇద్దరు అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 ఫ్లవర్ వాసులు పెట్టారు. ఏది వచ్చినాలు ఏది డూప్లికేట్ చెప్పమన్నారు. ఈ రోజు వచ్చి డూప్లికేట్ ఎప్పుడే ఉంది. జ్ఞానం తెలుసుకోవాలయ్యా, అక్కడ డూప్లికేట్ ఉంది, ఇక్కడ వచ్చిన ఉందని వాళ్ళకి తెలిసి ఏది వచ్చినాలని అడిగారు. అప్పుడు ఆలోచించి టేబుల్ తీసుకొచ్చి వదిలితే తిరుక్కుంటూ గంటకో 2 గంటలకు వచ్చిన ఫ్లవర్ మీద వెళ్ళి వాళ్ళు తింటా ఉంటే, సొలొమోను ఈ రైట్ సైడ్ ఉన్నది వచ్చినాలు, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది డూప్లికేట్ అని చెప్తే అతని జ్ఞానానికి ఆశ్చర్యమాట. ఎవరు ఇచ్చడానికి? నువ్వు భక్తి చేస్తున్నావు, మూఢ భక్తి చేస్తున్నావు, గుడ్డు భక్తి చేస్తున్నావు, నడవదు. అమ్మా, అర్థం చేసుకోండి. జ్ఞానం జ్ఞానంతో మాట్లాడుకోవాలి, జ్ఞానంతో కుటుంబాన్ని కలుపుకోవాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలి. గుర్రం మీద కత్తులు తీసుకొని, కఠోరాలు తీసుకొని నా వాళ్ళ కుటుంబాన్ని, పిల్లలను చంపేద్దామని, పిల్లలు లేడానికి తన భార్యను, రాజ్యంలో పరివారాన్ని చంపేద్దామని ఆ మేఘాల మీద ఉదంత కోపంతో అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న అడిగాయాలు ఎదురుగా వెళ్ళి మోకాలి మీద ఉంది, రాజు చిరంజీవి అవునుగాక, ఆ మూర్ఖులు చేసిన తప్పుదలు నా తప్పులుగా క్షమించయ్యా, ఇదిగో ఈ యొక్క 200 రొట్టెలు అయ్యా, ఇదిగో ఈ ఆహారాన్ని తీసుకో. రాజుగారి కోపం ఏం చేసింది? శాంతి. నువ్వు జ్ఞానవంతురాలు అయితే గొడవలు పొందవు, గొడవలు ఆపుతాం. నువ్వు జ్ఞానంగా ఉండాలి, తెలివిగా ఉండాలి. ఈ జ్ఞానము తెలివి లేకపోతే నీ కుటుంబంలో రోజు గొడవలే. మీరు గమనించండి, అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఆ అమ్మాయికి ఏ తక్కువ ఉండదు, కానీ రోజు గొడవలే. ఏంటంటే బాబు, ఈ పిచ్చి పిల్లకి తెలియదు, ఏ మాట్లాడాలో తెలియదు. ఒక్కొక్క అమ్మాయి చిన్నగా ఉంటుంది, బలహీనంగా కనపడుతుంది, కానీ 6 అడుగుల మగాన్ని ఆట ఆడిస్తుంది. ఎందుకంటే ఈయన తెలుస్తుంది కుటుంబం ఎలా చేసుకోవాలో, ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలో. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఏమి లేదు అమ్మాయి, ఏమి లేదు అయ్యారికి, జ్ఞానం లేదు. చివరికి ఏముంది? రోడ్ల తిరిగితే జ్ఞానం రాదుగా బాబు. వీడేమో అరణ్యవాసి, వీడేమో గుడారవాసి. గుడారంలో ఉండగా దేవుడితో విడిగేవాడు ఎప్పుడు జ్ఞానవంతుడిగా ఉంటారు. లోకంలో విడిగేవాడు, లోకంలో రకరకాల రాజకీయాల వాటిని అన్నింటిలో ఈ భూసభ్యులైన జ్ఞానం, ఈ భూసభ్యులైన జ్ఞానం ఏం చేసి తెలుసా? చచ్చిపోతున్నాను కదా, చనిపోయే నాకెందుకు ఈ జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకో. ఆడేం చేశాడు? చక్కగా అది తీసేసుకొని అమ్మ వాడికి అన్నం వేసి కూరేసి పెట్టాడు. భ్రష్టత్వం వచ్చేసి భ్రష్టుడైపోయాడు. చరిత్రలో ఏ సాగు కడుపులో వచ్చిన వాడిని ఎదురుగా మార్చబడి, ఆ ఎదురు ఆ మార్వాడీశ్వరాలని మార్వాడీస్ వాళ్ళే, ఆ మార్వాడి సంత ఈ ఏషియాకు సంతానమే. అందుకని వాళ్ళు మొత్తం కప్పుకుంటారు, చూసారా, కొనేసుకొని. దైవికమైన జ్ఞానం లేదు, ఏ నివాళ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ చేష్టత్వాన్ని ఏం చేశారంట? అమ్మేసుకున్నాడు. అమ్మేసుకుంటే ఏమైందా? అమ్మ ఆశీర్వాదాలన్నీ కులమ పోయిందా లేదా? కులమ పోలే. నువ్వు భూమి మీద బ్రతకలేదు, నువ్వు వెళ్ళిన చోట శాపం.
ముట్టుకున్న ప్రతి పని శాపం, వెళ్ళిన ప్రతి చోట శాపం. సక్సెస్ అవ్వవు, నీ కుటుంబంలో రాణించలేవు, నీ వ్యాపారాన్ని రాణించలేవు, నీ ఉద్యోగాన్ని రాణించలేవు, నీ వెళ్ళిన చోట విజయాన్ని పొందలేవు. పొందాలంటే కుటుంబం కావాలనుకోవాలి. ఒక్క భూమి కూటి కొరకు ఆశ, శరీరాశ, నేత్రాశ, చిన్న ఆశ నిగ్రహం ఉండలేదు చాలా మంది. అయ్యేదేవి తోటలో కుటుంబం పోయింది అమ్మా చెప్పండి. రమ్యముగా ఉన్న కొందరు చూసి తినాలని ఆశ కలిగింది, కంట్రోల్ చేసుకోలేకపోయింది, దేవుని మాటను ధృవీకరించేసింది. పోనీ ఆ సైతాన్ గారు భార్య భర్తలు ఉన్నప్పుడు వచ్చారా? రాలేదు. భార్య ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది. అమ్మ అర్థమైందా? నువ్వు వీక్ గా ఉంటే, నువ్వు బలహీనంగా ఉంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ముచ్చట పెట్టి నేను దెబ్బ కొడతారు. చివరికి ఒక్క ఆశీర్వాదం కూడా కోరుకోలేదు. మొత్తం యాకోబుకి ఆ కొడుకున్న వారికి 12 మంది పిల్లలు, ఒక ఆడపిల్ల 13 మంది పుట్టారు. ఆ 13 మంది ఇశ్రాయేలు 12 గోత్రాలుగా మార్చబడ్డారు. ఆ 12 గోత్రాల ప్రజలే ఈ ప్రపంచ విశ్వముగా మారిపోయింది. రేపు ధవల సింహాసనం మీద 20 నలుగురు పెద్దలన్నారే. ఈ పాత నిబంధన 12 గోత్రాలు 12 మంది, కొత్త నిబంధన అపోస్తలులు 12 మంది, 24 మంది రేపు న్యాయం చేయబోతున్నారు. ఎంత భాగ్యం అండి! తుచ్చమైన వాటి కొరకు దేవుని కృపను పాడు చేసుకోవాలి. తుచ్చమైన వాటి కొరకు, పనికిరాని వాటి కొరకు. యెహోవాదాబుడు ఉన్నాడు. యెహోవాదాబు అనేవాడు దేవుని కపటము కలిగిన వాడు. వారి తమ్ముడు అమ్ములో చెడు మీద మనసు పెట్టుకున్నాడు. రే తప్పు, నువ్వు చేసేది అన్యాయం అని చెప్పాడా? పోనీ నీకైనా ఇంటికి జ్ఞానం ఉందా? చెల్లెలిగా వేసే ఆమెతో శయనించి పాపం చేస్తే ఈ విషయం అక్షరాలు తెలిసి గుండెలు బాధపడి 2 సంవత్సరాలు కనిపెట్టి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఈ రోజు మతంలో అదే జరుగుతుంది. ప్లాన్ తీసి స్కెచ్ తీసి చంపుతున్నారు. ఈడో అపరాధం వారించే అక్షరం ప్లాన్ తీశారు. వాస్తవంగా అక్షరం కొడుకు పొందిన వాడు ఒకరు కొడుకు కలుపుకుంటే అందరూ కొడుకు కలుపుకోలేదు. వాడు చెల్లెల్ని పాడు చేశాడని వీడు కక్ష కట్టుకొని 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి యావల పంట వచ్చింది. రాజు గారు ప్రేమాలను ఏర్పాటు చేసుకుని నువ్వు రావాలంటే నాకు కుదరలేంటే సరేలేని తప్పని పంపిస్తానంటే చక్కగా అందరూ భోజనం చేసుకున్న మెయిన్ ఆఫ్ చేసి కత్తులతో దాడి చేసి అమ్ములను చంపేశారు. చిన్న కక్కుడు చల్లగా మనుషులు తుచ్చమైన వాటికి ఆశపడితే దేవునికి ఇచ్చిన శ్రేష్టమైన కృప తొలగిపోతుంది. మరి ఏం చేయమంటావు మాస్టర్ గారు? ఒంటి నిండా రోగాలే, ఇంటి నిండా అప్పులే, మరి మేము ఏం చేయాలి? అంతకంటే ఘోరమైన పరిస్థితి గారికి వచ్చింది. అయ్యా నేను నడుస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, మాట్లాడుతుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, కానీ నా శరీరంలో భయంకరమైన ఒక రోగం ఉందయ్యా. అది షుగరో క్యాన్సరో ఏంటో నాకు తెలియదు, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా. ఈ రోగాన్ని తొలగించంటే దేవుడు అంటాడు, పౌలు నీ పలికినప్పుడు నా శక్తి చూసేటప్పుడు ఏంటి? నా శక్తి ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడిగా మారుతావు. నువ్వు ఎప్పుడు వీక్ అయిపోతున్నావు అప్పుడే శక్తివంతుడిగా మారిపోతావు. నా కృప నీకు చాలు. ఆమె చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. కృప కృప ఆ కృప పోతే కుక్కల చెప్పిన ఇస్తరాకు అయిపోతుంది మన బ్రతుకు.
కృపను పొందుకున్నాం, ఆ కృపను కాపాడుకోవాలి. అభిమానులు కృపను పోగొట్టే నాశనం చరిత్రలో చదవలేదు. కృపను కాపాడుకున్న పౌలు ఆది తన నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక మాట ఉన్నాడండి, ఎవరు అనలేదు. ఏం మాట చెప్పండి, చెప్పండి ఎవరైనా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తుడు ప్రవక్తలు రాజులు అనే మాట పౌలు అన్నాడు. చెప్పగలరు ఎవరైనా? నువ్వు చూడండి, రెఫరెన్స్ కూడా చెప్తున్నా. 1 కొరింథీ 11:1 ఉంటుంది. చూడన్నాను, చెప్పండి. నేను క్రీస్తు నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి కంటే మా అర్థమైందా? మన అంత విధంగా కృపను ఎందుకు పాలు చేసుకుంటున్నావు? తుచ్చమైన వాటి కొరకు కుటుంబాలు చేసుకుంటున్నావా? పరిమితమైన వాటి కొరకు కుటుంబాలు చేసుకుంటున్నావా? అసలు ఆ కృపి ఎక్కి ఒక శక్తిగా మారి నీ పాపలను క్షమించేది కృప. అమ్మా ఏం చెప్తారు? నీ ఆత్మకు రక్షించేది కృప, నీకు నిత్య జీవం ఇచ్చేది కృప. ఆ కృప ఆ కృపను దాని విలువ తెలియక, దాని సామర్థ్యం తెలియక తుచ్చమైన ఒక కూటి చేస్తత్వాన్ని అమ్మి వేసుకున్న యోషావు వంటి భ్రష్టుడు ఇక్కడ ఒకవేళ ఉన్నాడేమో చూసుకోండి. ఒక వ్యభిచారం కోసం కుటుంబాలు, ఒకరోజు మంది కోసం తృప్తి కొరకు కుటుంబాలు, ఒకరోజు సినిమా ఆనందం కొరకు సన్నిధిలో ఉన్న ప్రభావాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇప్పటికి కూడా చాలా మంది ఇంటికి సీరియల్ చూడలేదా? ఇంకా మారకపోతే ఎందుకు మందిరానికి వచ్చే పనికి మన సీరియల్ కోసం పోషిస్తున్నావా? ఆ మధ్య ఎరుగుతుంది కదా, సీరియల్ చూస్తా ఉంది, పిల్లలు ఏడుస్తా ఉంది, పిల్లలు చూడబడుతుంది, ఆడామ సస్పెన్స్ లో పెడుతున్నారు. 2 సార్లు అటు ఇటు తిరిగి ఏం చేసింది, గొంతు నొక్కి పిల్లలు చంపేసి అంటే ఆ అమ్మాయి ఎమోషన్ తట్టుకోలేక ఆ చిన్నగడ్డలో చంపేసి ఏమవుతుంది అలాంటి పరిస్థితి. జాగ్రత్త. రెండవ చదువు చేస్తాం. మొదటి సమయంలో 10:4 అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వాడిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడెవడూ లేదని చెప్పగా జనులందరూ గొప్పలు పెట్టుచు రాజు చిరంజీవి అవ్వక అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను కైకొనక నీవు అవివేకం చేసిందివి. ఈ రాజ్యములో ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా సౌండ్ ఒక పుట్టి మోసం చేశారు. ఒక సినిమా కోసం ఏం చేస్తున్నాం ఆలోచించేయమ్మా. తుచ్చమైన వాటి కొరకు కృపను పోగొట్టుకున్నాడు ఏషియా. మా సేవలో ఒక ఆమె ఉంది, ఆ సిస్టర్ గారు. ఆయన కనుక ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చేవాడు పక్కన గుట్టంతా దొరుకుతుంది. ఒక ఐస్ క్రీమ్ మనకి ఇప్పించామంటే ఆ ఏంటి 5 లక్షల సంగతి అంతా చెప్పేసేది. నేను అనుకున్నాను ఈ అమ్మాయి సేవలో ఉండదని. ఇప్పుడు నిజమైన సేవలు లేదు.
చెరుకు పని చేసుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకుని మళ్ళా 7 సంవత్సరాలు సేవ చేసి సమర్పించుకున్న అమ్మాయి ఇప్పుడు చెరుకు బండి వేసుకుంటుంది శంషాబాదు పట్టణంలో. చీర పెట్టుకొని డ్రమ్ము పెడితే అభిషేకం దిగొచ్చేది ఆ అమ్మాయికి. ఎవరైనా మొత్తం తగిలించుకొని గుళ్ళని తగిలించుకొని అల్లగా అయిపోయి ఆ చెరుకు పని చేసుకుంటుంది. కృప కొడితే అలా ఉంటుంది. కృప మనసు చెరుకు కొనుగోలు ఆ కృపను మనం కంట్రోల్లో పెట్టాలి. మన మాటలు, మన నడక, మన పడక, ఉద్రేకము ఇవన్నీ కాస్త కంట్రోల్లో పెట్టలేదు, ఓర్చుకోలేదు. కృప పోతుంది. తర్వాత నువ్వు ఏడ్చినా కూడా కృప దొరకదు. ఆశీర్వాదం కావాలని ఏడ్చినా కూడా అవకాశం దొరికిందా? సౌలే నువ్వు కార్యక్రమం తిరిగేవాడురా. సౌలే దేవుడు నిన్ను మొట్టమొదటి రోజుగా చేశాడు. హైదరాబాద్ లో కేసీఆర్ గారిని భూమి అవకాశం ఉన్నంత వరకు మర్చిపోయారా? ఫస్ట్ సీఎం మర్చిపోయారు. ఇక్కడ చంద్రబాబు దగ్గర ఫస్ట్ సీఎం ఎవరు అంటే వేరియేషన్ అయినాక చంద్రబాబు మర్చిపోతారా? చరిత్రలో కాలని ఎవరిదైనా వాడిని మర్చిపోవడానికి కుదరదు. అలాంటి గొప్ప సౌభాగ్యాన్ని ఎవరికి ఇచ్చారు? సౌలుకి ఇచ్చారు. సౌలు ఏం చేశాడు? అమ్మా స్వార్థం, అవిధేయత, సావుకులు ఇక్కడికి వెళ్ళిపోమని తెలియవాలి. ఒక్కోసారి టిఫిన్ ఉంటుంది, ఇలా టిఫిన్ ఉంటుంది, నువ్వు పరిచయం చేస్తావు. పాస్టర్ గారు సస్యం అంటే నిన్ను తినమని చెప్పను, నువ్వు కోపం వస్తుంది, ఆయన అడవులు మర్చిపోతాడు, ఈ పాడైపోతుంది, నువ్వు అలాగే సంఘం మానేస్తావు. నష్టపోయేది ఎవరు? మాట్లాడే సంఘమా? పోయినదే నష్టం. నేను కూడా దీని గురించి చాలా ఆలోచన చేశాను. ఇశ్రాయేలు ప్రజలు మన్నాన్ని అరణ్యములో ఎవరు కావాల్సిన కొలత వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మైదానంలో ఎంత ఉంటుంది? కన్నుల్లోనే ఉంటుంది. దాంతో నీకు అనవసరం. మళ్ళీ ఎర్రంగా అంతా కలిగిపోతుంది. క్రమము నేర్చుకోవాలి కదా, పద్ధతి నేర్చుకోవాలి కదా. అర్థమైందా? ఒక్కోసారి మా బ్రదర్తో నేను అర్థం కాదు. ఒక్కోసారి మీరే మాట్లాడుతున్నారు, లోపల తీసుకెళ్తారు, ఒక్కోసారి తీసుకెళ్ళి తిన్నావా లేదని కూడా అడిగినా. పరీక్షిస్తాడు దేవుడు నిన్ను. ఈ పరీక్షలో ఏమవ్వాలి? తరగతి పొంది పిచ్చి వారికి నాకు అన్నం పెట్టలేదు, పైకి పిలవలేదు, ఏసీలో పనుకోమనలేదు, నన్ను రమ్మనలేదు. అయ్యా, ఈ తుచ్చమైన వారిని మనసు పెట్టాలంటే నువ్వు సేవ చేయలేవు. ఈ తుచ్చమైన వారిని ఆలోచించాలంటే ఉండదు. సేవ నిజం కొరకు చాలు అమ్మా. అర్థమైందా? నీ స్వయం చస్తేనే దేవుని ఆత్మ క్రియ చేస్తుంది. ఏరా ఎప్పుడు లభించలేదు, స్వయంలో వస్తున్నామని చెప్పిన కొందరు భయపించే నీ పని కాదుగా. భయపించేవా లేదా? స్వయంమైన గొర్రెలన్నింటినీ పరిస్థితిని వెనకమా దాచేవా లేదా? సమయంలో మనం ఎప్పుడు చంపాడు, అమృతం ఆడతాడు. లేదు, నేను అన్ని వహించాను, మరి ఆడుకునేది మీరే పెద్దవాళ్ళు అప్పుడు సేవకులను తీసి పక్కన పెట్టారు. ఆడవాళ్ళు ఆ ప్రజలారా వినండి, మీ దగ్గర చెవులను సార్, నీ సొమ్ము కాదు. నువ్వు కూడానికి వెళ్తావు, నీకు నచ్చితే కూర ఎక్కి వెళ్తావు, నచ్చకపోతే కూర తీసేస్తావు, మొహం ఎక్కి వెళ్తావు. నీ మొహం చూస్తే ఎవరు? మా సొంత రిలేషన్ ఒక ఆమె ఉంది, నాకు చాలా దగ్గరంటే అర్థం చేసుకోండి, చెప్పకూడదు కదా. ఎవరైనా ఇంటికి వెళ్తే మొహం ఇట్ట పెట్టి నేనా అంటుంది. అప్పటికి వాళ్ళకి 2 ఎకరాల పొలం, 2 ఇల్లులు, మా ఇంట్లో మనిషి 2 ఇల్లులు. ఈ రోజు నా ఇల్లు కూడా పడగొట్టేసి కొడుకు కోడలు ఒక్కడే కొడుకు, కోడలు పడక వాళ్ళు వేరే ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళు 10 సెంట్లు ఇల్లులు పడగొట్టి గుడి చేసుకొని 10 సంవత్సరాల నుంచి గుడిసులో ఉంటున్నారు. ఇప్పటికీ ఒక ముంత సొంత పెద్దమ్మ, సొంత పెద్దనాన్నలో ఒక ముంత అన్నమైన చరిత్ర నాకు తెలియదు. భూపట్నం నుంచి బయట పట్టుకొని మన చర్చికి వెళ్తున్నాం. ఏం సుఖం!
నీ మొహం ఉంటేనే చెప్పేయచ్చు నువ్వు ఏంటని. నువ్వు దరిద్రంగా ఉన్నా, నల్లగా ఉన్నా, కలిగా ఉన్నా, కృప నీ మీద ఉంటే క్రేజ్, ఆ క్రేజ్ కాబడుతుంది. చెరువులో మైండ్ సెట్, చెరువులో ఆలోచన మనం మాని దానికి గొర్రెలు దాచుకుంటూ నడలేదమ్మా. ఆ కొండను చూసి అంటాడు, ప్రభువా ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. గొర్రెలు దాచుకునేవాడు సింహాసనం ఎక్కడానికి ఆస్కారం ఉందా? ఆశపడ్డాడలేదా? అంటే నీ ఆలోచన ఎలా ఉండాలి? ఉన్నతముగా ఉండాలి. నీ ఆలోచన ఎలా ఉండాలి? అయ్యా నేను ముదృష్టముగాని పాపిస్తుగాని ప్రభువా నన్ను కొరకు అనకూడదు. నువ్వు ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆలోచన కూడా ఉన్నతంగా ఉండాలి అని చెప్తామా? ఏదో సింహం పిల్లలు ఎలా ఉండే సింహంలో బతుకుతారు. అవునా కదండి? అవిధేయత చూపించారు. ఈరోజు నువ్వు విధేయత చూపిస్తున్నావా? దేవుడికి అవిధేయత చూపిస్తున్నావా? తుచ్చమని ఆశపడినందుకు ఏసావు కుటుంబం ఒక అవిధేయత పని చేసినందుకు 42 మంది రాజులు పరిపాలిస్తే మొట్టమొదటి రాజు రాజ్యాన్ని కోల్పోయాడు. తన కత్తి మీద తదుపరి వచ్చాడు. ఎంతగా అంతకంటే ద్రోహం చేసిన దావీదు పాపం చేసిన పశ్చాత్తాపడి కొనుక్కోతున్నాడు. ఇది కొనుక్కోపోయింది. అవిధేయతగా ఉండకూడదమ్మా. అవిధేయత పని చేయలేదా? అర్థమైతే తల్లి, మాట వినకపోవడమే అవిధేయత, చెప్పిన పని చేయకపోవడమే అవిధేయత. తెలుసుండి కూడా, జ్ఞానం ఉండి కూడా ఇతరులకు నువ్వు సహాయం చేయకపోవడం కూడా అవిధేయత. ఇస్సాకు ఏమన్నా కూర్చోడా? బలిపెట్టు మీద పడుకోమంటే పడుకోలేదా? 3 రోజులు వెళ్ళమంటే వెళ్ళలేదా? కత్తెత్తుతున్నా చూస్తూనే ఉన్నాడా? తండ్రికి విధేయత చూపాడా లేదా? అందుకే ఈయన విధేయత చూపాడు కాబట్టి ఆయనకు వచ్చే భార్య విధేయత. అని చెప్పండి. విధేయతగా ఉంటే ఆ కుటుంబం చూస్తుంది. అవిధేయత చూపిస్తే నీ చేతిలో ఉన్న ఉద్యోగం మీద లాగేసుకుంటారు. నేను రోడ్డు మీద పడేస్తాను. సౌండ్ రోడ్డు మీద పడేసాడా లేదా? ఇక్కడ వైపు అవిధేయత ఏంటని తెలుసా? మనవడు నడే మేఫీబోషెతు మనవడు యోనాతాన కొడుకు మేఫీబోషెతు ఉన్నాడు. 5 సంవత్సరాలప్పుడు 2 కాళ్ళు పోయాయి. కుంటూరు వీడి షాపు అవిధేయత. ఈ అవిధేయత నీ ముందు పొలంలో పెడుతుంది. జాగ్రత్తమా, దండం పెట్టి బతుకుతున్నా. తుచ్చమైన వాటి కొరకు కొంపలు పోగొట్టుకోవద్దు. పోగొట్టుకున్నారు అమ్మ. తుచ్చమైన ఒక్కరు కొరకు ఆశను చెప్పుకోలేక కొంతమంది కనేస్తారు. ఏం లెక్క అంతమంది దేశం ఏం లెక్క కొట్టుకోరు పెట్టలేదా? ఓర్చుకు కోరుకుంటుందండి. ఆకలి అవుతుందని చెప్పేసి తప్పక పగలు కొడితే ఒక ఆమ్లెట్ అయ్యేది. 3 నెలలు ఓర్చుకుంటే ఇంత పెద్ద అవుతుంది. మీ 4 నెలల్లో పక్కింపులు కోరవచ్చు. అందుకే పెద్దలు అంటారు, ఓర్చుకుంటే కోరుకుంటూ సచ్చని కూర అవుతుంది అంట. నీకు ఎవరు ఓర్పు సహనం ఉండదు. ఉచికలు ఎట్లా వస్తుంది దేవుడి కృప? ఒకటి లోక ఆశ వలన యేసురావు కృప పోగొట్టుకున్నాడు. సౌలు అవిధేయత చూపించి, నువ్వు అవిధేయతగా ఉంటున్నావా విధేయుడిగా ఉంటున్నావా? ఉండాలి. అవిధేయత చూపిస్తే రాజ్యం ఏమైపోయింది? విధేయుడిగా కనిపించిన దావీదుకి ఆ కృప దొరికింది. పెట్టారు ఆమె చెప్తామా? ఈ కృప దావీదు గుర్తించాడు. రెండవది అమ్మ ఎవరు గుర్తించారు తెలుసా? సౌలు గుర్తించారు. పాటలు కొత్త మంత్రంలో సౌలు కదా ఉందో పౌలు కదా, ఆయన గుర్తుపెట్టి గుర్తుపెట్టి అంటాడు, సంగమా మీరు కృపను పాడు చేసుకోవద్దు, కృపను పాడు చేసుకోవద్దు. ఈ కృపలో స్థిరముగా నిలిచి ఉండండి. అమ్మా
ఎలా ఉండాలి? స్థిరముగా నిలిచి ఉండాలి. అందుకే అందరూ కృపను పాలు చేసుకోవద్దు, కాపాడుకో. ఆ కృప ఏం చేస్తుంది? నీ పాపములన్నింటినీ క్షమిస్తుంది. ఆ కృప నీకేం చేస్తుంది? నీ ఆత్మని రక్షణ వస్తుంది. ఆ కృప నీకేం కలిగజేస్తుంది? నిత్య జీవాన్ని కలిగజేస్తుంది. ఈ భూమిని భూమిలో ఏ మనుషుడు నీకెవరో ఉచితమైన దేవుని కృప అతను శక్తిగా మారి నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ఆ కృపను భద్రంగా దాచుకోవాలి. దాచుకోలేని ఏసావు భ్రష్టులైపోయాడు. అవిధేయత చూపించిన సౌలు భ్రష్టులైపోయాడు. విధేయత చూపించి దర్శనానికి విధేయతను చూపించిన సౌలు పౌరుగా మారి ఆ విధేయత వలన దేవుని కృపకు వారసులుగా మారిపోయాడు. అని చెప్తామా? 2025 సంవత్సరాల క్రితం నువ్వు కష్టంగా ఉండకూడదు, నువ్వు శాపగ్రస్తులుగా ఉండకూడదని సృష్టికర్త అమ్మా. ఇప్పుడు నా భార్య ఎవరైనా నలుగురి మీద మొక్కన ఉమ్మేసి అని ఉమ్మేసి పాస్టర్ గారు జాయికి చించేసి ఆ రోడ్డు మీద ఎగిరి కాలుతుంటే అక్కడ పడేసి వెళ్ళిపోయారనుకో, నాకు నిద్ర పడుతుందా? మీరు చెప్పండి. కరెంటుని ఒక కత్తి చేయించుకుంటా, ఈ కత్తి పట్టుకొని ఎవరా వీటి మీద తిరుగుతున్నా తిరగరా? అమ్మా, నీ భర్తను ఎవరైనా కాలుతో ఎగిరి గుండెల మీద తడితే నీకు నిద్ర పడుతుందా? నీ భార్యలో నీ కూతురులో ఎవరైనా జాతిని చింపారో తెలిస్తే నీకు నిద్ర పడుతుందా? మరి నీకు ఎక్కడ నిద్ర పడుతుందమ్మా? 2025 సంవత్సరాల క్రితం నా యేసయ్య పుట్టాడు. నా యేసయ్య వస్త్రాలను చించేశారు, మొక్కన అని గుండె వేశారు. ఆ ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ఇంకా బాప్టిజం తీసుకోవా? ఇంకా మారుమనసు ఉండవా? మన పూర్వీకులు గోధుమల యొక్క గోధుమలు కలుపుకుని ఇంత గోధుమలు కలుపుకొని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు స్నానాలు చేస్తుంటే అలాంటి గోధుమలు కట్టి ఆ పబ్లిక్ లో ఆయన సులువు మీద వేలా తీశారే. నీకు ఎప్పుడైనా ఆ కలువరుగా కేక నీకు గుర్తురా లేదా? నీ కూతురు ఎక్కడో అరుస్తుంది గుర్తుపడుతూ ఒక వీధిలో అవన్నీ ఏడుస్తుంటే ఆ వీధి సరళంగా అవుతుందని గుర్తుపడతాం. సిలువలో కలువారి సిలువలో వేసిన కేక నీకు గుర్తుందా? నీ కోసమే కదా, నీ బాబు కోసమే కదా, నీ కుటుంబం కోసమే కదండి మహిమ గురించి భూమి మీదకి వచ్చింది. బాప్టిజం తీసుకోకపోతే భ్రష్టులు వెళ్ళిపోతారు, చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. మారు మనసు పొందు, బాప్టిజం తీసుకో, యేసయ్యకి సాక్షిగా బ్రతుకు. ఆ కృపాన్ని తరతరాలు నిలిచిగాక. నేనేం మాట్లాడను 5 నిమిషాలు